సొరకాయ అంటే హెల్త్కి మంచిదని అందరికీ తెలుసు కదండి, అందరికీ తెలుసు. కానీ ఈ కర్రీ చేస్తే మా ఇంట్లో తినరండి అంటారు. మా ఇంట్లో కూడా తినరండి. కానీ అలా కర్రీనే ఎందుకు చేయాలి? ఇంకో విధంగా వాళ్ళకి నచ్చే విధంగా చేసి పెడితే ఎలా ఉంటుంది? అందుకే నేను ఇలా రొట్టెలు చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేస్తే మీకు కూడా నచ్చుతాయండి. ఈ రొట్టెలు ఒకసారి తిన్నారంటే ఇంకా సొరకాయ ఉంటే చాలు ఇంట్లో ఈ రొట్టెలే చేసుకుందామంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? తెలుసు కదండి, ఆనపకాయ అంటారు, సొరకాయ అంటారు. మా సైడ్ అయితే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. అంటే ఇవి 3 రకాలు ఉంటాయి అనమాట. ఒక పొడవుగా ఉన్నవి ఉంటాయి, చిన్నగా ఉన్నవి ఉంటాయి. ఇది వచ్చేసి ఇలా రౌండ్గా వస్తుంది, కొంచెము ఓవెల్ షేప్లో వస్తాయి అన్నమాట. ఆనపకాయ అంటారు ఇక్కడ సైడ్ వాళ్ళైతే. దీంతో అయితే నేను ఒక మంచి టేస్టీ రొట్టె చేస్తానండి. హెల్త్కి చాలా చాలా మంచిది సొరకాయ. ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఇలాంటి ఐటమ్స్ మనం తీసుకోవడం చాలా మంచిది అనమాట. సీజన్ బట్టి ఆ సీజన్లో ఏవి తింటే మంచిదో మనమే డిసైడ్ చేసుకోవాలి కదా. ఫస్ట్ అయితే దీన్ని కట్ చేసుకొని లోపల గింజలు తీసేసుకొని సన్నగా తురుముకోవాలన్నమాట. ఈ గింజలు ఉన్న పార్ట్ తీసేసుకొని మిగతాదంతా తురుముకోవాలి. ఇలా ఈ పార్ట్ తీసేసుకొని ఇదంతా తురుముకోవాలి. ఇలా ఓవెల్ షేప్లో ఉన్నది పైన చాలా లేతగా ఉంటుందండి. చూడండి, అలా అంటానే ఖర్చు పడుతుంది అనమాట. కాబట్టి పైన చెక్కు తీయాల్సిన అవసరం లేదు. కొంచెం మీకు ముదురుగా ఉన్నట్లు అనిపిస్తే చెక్కు తీసేసుకోండి. దీన్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తురిమేసుకుందాం. ఇలా మీడియం హోల్స్ ఉన్న సైడ్ తురిమేసుకోవాలి. చూడండి, ఇలా అంతా అయితే తురిమేసుకున్నాం కదా. చూసారా ఎంత వాటర్ ఉంటుంది దీంట్లో? చూడండి, ఇలా అంటే వాటర్ ఎలా వస్తుంది చూడండి. అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సమ్మర్కి చాలా కూల్ అండి ఇవి, ఖచ్చితంగా తినండి. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇందులోకి 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు జొన్న పిండి వేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ చూసి యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం సన్నగా తురిమేసి యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర, సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు కూడా బాగా సన్నగా తరిగేసుకున్నాను చూడండి. అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే 1 స్పూను జీలకర్ర, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ముద్దలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ సొరకాయలో ఉన్న వాటరే సరిపోతుందండి. చూడండి, ఇలా అంటుంటే ఎంత తడితడిగా వస్తుంది. ఇంకా నీళ్ళు ఏమీ వేయనక్కర్లేదు. మీకు కొంచెం లూజ్గా అనిపించినట్లయితే బియ్యం పిండి కానీ జొన్న పిండి కానీ యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం చేత్తో ఇలా బాగా కలుపుతున్నట్టుగా కలపండి. సొరకాయలో ఉన్న వాటర్, ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా కూడా వస్తుంది. చూడండి, అప్పుడే ముద్దలాగా అయిపోయింది. ఇలా అంటుంటే వాటర్ బాగా వస్తుంది. చూడండి, ఇలా కలిపే కొద్దీ ఎంత వాటర్ లాగా అయిపోతుంది. ఇలా మిక్స్ చేసే కొద్దీ బాగా వాటర్ వస్తుందండి సొరకాయలో, ఉల్లిపాయల్లో. కొంచెం లూజ్గా ఉంది కదా, కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటాను. బియ్యం పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి, అందుకోసం. ఎంత కావాలో చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకోండి, ఒకేసారి వేసుకోకండి. చూడండి, ఇలా ముద్దలాగా రావాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక బటర్ పేపర్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ కానీ తీసేసుకొని దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాము.
మీరు రొట్టెలు చిన్నగా చేసుకోవాలంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి పిండి తగినంత తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా రొట్టెలాగే ఒత్తేసుకోవడమే. ఈలోపు స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకోండి. పెనం కూడా వేడెక్కుతుంది. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజ్ ఒత్తేసుకోండి. తినేటప్పుడు పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా బాగుంటాయి. మరి బాగా క్రిస్పీగా కావాలనుకుంటే బాగా పలుచగా ఒత్తుకోండి. మీడియంగా కావాలనుకుంటే మీడియంగా ఎలా మీ టేస్ట్ తగ్గట్టు రొట్టెని ప్రిపేర్ చేసేసుకోవడమే. చూడండి నేనైతే మీడియం సైజులో చేశాను. మీడియం మందంగా ఒత్తేసుకున్నాను అనమాట. పెనం అయితే బాగా వేడెక్కింది. ఇప్పుడు దీనికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందాం. ఆయిల్ అప్లై చేసేసుకొని ప్లాస్టిక్ కవర్ అయితే చేతిలోకి తీసేసుకొని వేసుకోండి. ఇలా బటర్ పేపర్ అయితే డైరెక్ట్గా వేసేసుకొని ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు. బటర్ పేపర్ చాలా యూజ్ అవుతాయండి ఇలాంటి రొట్టెలు ప్రిపేర్ చేయడానికి. పైన కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందాం. రొట్టె కాలేలోపు మనము ఇంకొక రొట్టె ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసేసుకోవడమే. చూసారా ఎంత చక్కగా కాలింది. ఇటుపక్క మళ్ళీ ఆయిల్ ఏమీ అక్కర్లేదు. ఫస్ట్ మనము పెనంకి అప్లై చేసాం కాబట్టి మీకు కావాలంటే వేసేసుకోవచ్చు. అది ఫ్రై అయ్యేలోపు ఇక్కడ రొట్టె కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అటువైపు కాల్చుకుంటూ ఇటువైపు రొట్టెని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతాయి. రొట్టె మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి. బాగా ఫ్రై అవుతుంది. చూడండి రొట్టె బాగా వస్తుంది. ఇలా మనకి ఎంత పల్చగా కావాలన్నా కూడా వస్తుంది. చాలా సింపుల్ కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది తెలుసా రొట్టె. ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. చూసారా బాగా కాలింది. ఎంత బాగా కాల్చుకుంటే అంత టేస్టీగా ఉంటాయి తెలుసా రొట్టెలు. అసలు ఉట్టివే తినేయచ్చండి. దీనికి ఇంక ఏ కర్రీ కూడా అవసరం లేదు. ఇంట్లో ఏదైనా పచ్చడి ఉంటే పెట్టేసుకోవచ్చు, లేదంటే పెరుగుతో తినచ్చు. పిల్లలైతే ఇలా ఆడుతూ పాడుతూ ఉట్టిదే తినేసేయచ్చు స్నాక్స్ లాగా. అంత బాగుంటుంది. ఇవి చల్లారిన తర్వాత కూడా ఈ రొట్టెలు నమిలే కొద్దీ టేస్ట్ అనిపిస్తాయి. చాలా బాగుంటాయి. చక్కగా ఫ్రై అయిపోయింది కదా, తీసేసుకుందాం. ప్రతిసారి ఆయిల్ ఏమీ ఎక్కువగా అవసరం లేదు. లైట్గా వేసేసుకొని రొట్టె వేసేసుకుందాం. చాలా ఈజీ కదండి. ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి. ఇలా రెండు వైపులా కాల్చేసుకుందాం. ఇలా మనకి ఎన్ని రొట్టెలు కావాలో అన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి రొట్టెలు ఎంత బాగున్నాయి. అసలు సాఫ్ట్గా కూడా ఉంటాయి తెలుసా. పెద్దవాళ్ళు కూడా బాగా తినచ్చు అనమాట. అంత బాగుంటాయి. దీనికి ఇంకే కర్రీ కూడా అవసరం లేదండి. అయితే దీనికి ఇంతకుముందు నేను టమోటా పచ్చడి పెట్టాను కదా, చూడండి ఎంత ఖాళీ అయింది. ఇంకా కొద్దిగా ఉంది. టేస్ట్ మాత్రం భలే ఉంది తెలుసా. నేను ఈ పచ్చడి బయటే పెట్టానండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు. కలర్ కూడా చూడండి ఎంత బాగుంది అసలు. పచ్చడి కూడా ఎంత బాగుంది చూడండి. ఇంకా ఇప్పటికే అసలు ఈ రొట్టెలోకి ఈ పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది.
సూపర్గా ఉందండి. మనము అల్లము జీలకర్ర వేసాం కదా, ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. సొరకాయ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా సొరకాయ దొరికినప్పుడు మీకు ఇలా రొట్టెలు ఒకసారి ట్రై చేయండి, చాలా మంచిది. ఇప్పుడు జొన్న రొట్టెలు చేయడం రాదంటారు కదా, ఇలాంటి రొట్టెల్లో కూడా మీకు ఇలా మిక్సింగ్ వేసుకోండి పిండి. అప్పుడు మీకు అచ్చం జొన్న రొట్టెలే చేయకుండా ఇలా కూడా చేసుకుంటే కూడా ఆ బెనిఫిట్స్ మీకు ఉంటాయి. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. చేసుకోవడం కూడా చాలా ఈజీ కదండి. మామూలుగా మనం చపాతీ రొట్టెలు చేసినంత ఈజీగానే, కాకపోతే సొరకాయ తురుముకొని ఇవన్నీ వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి కదా. నిజంగా సొరకాయ కర్రీ అంటే మా ఇంట్లో ఇష్టపడరండి. ఇలాంటి రొట్టెలు చేసి పెట్టు శుభ్రంగా ఖాళీ చేసేస్తారనమాట. మీ ఇంట్లో కూడా సొరకాయ తినని వాళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టేసేయండి. అప్పుడు ఇది సొరకాయ అని కూడా వాళ్ళకి డౌట్ రాదు, అంత టేస్టీగా ఉంటుంది. మరి వీడియో నచ్చింది కదా, ఇంకెందుకండి ఆలస్యం, సొరకాయ ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ రూపంలో షేర్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.